ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే 34,000 ఎకరాలు చేసామో దీంట్లో ఈరోజు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. లేఅవుట్స్ వర్క్ కూడా జరుగుతుంది. అధికార భవనాలు 4,026 చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా టవర్స్ 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, ఒక అసెంబ్లీ, హైకోర్టు కూడా అనుకున్న టైం ప్రకారం అదే ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సిటీకి ఇంకా మంచి వాల్యూ రావాలి, రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవాలి, పెరగాలంటే ఇక్కడ అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ చేయాలని ముఖ్యమంత్రిగా ఆదేశించారు. వారికి ఉన్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో ఇవన్నీ చేయబట్టే ఈరోజు హైదరాబాదు అంత డెవలప్ అయిందనే దాంతో వారిచ్చిన ఆదేశం ప్రకారం ఫస్ట్ రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి 7 గ్రామాల్లో యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టి దానికి సంబంధించిన ల్యాండ్ పుల్లింగ్ని మన అథారిటీలోను క్యాబినెట్లోను అప్రూవ్ తీసుకోవటం, దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ రేపు మంచి రోజని రేపు చేయటానికి నిర్ణయించి ఎండ్రాయి, వడ్డమాను ఈ రెండిట్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేశారు. రేపు ఎండ్రాయిలోను వడ్డమాన్లోను ఈ రెండిట్లో, అంటే ఎండ్రాయి అనేది యాక్చువల్గా పెద్దమద్దూరు ఎండ్రాయి ఇవన్నీ కర్లంపూడి ఉన్నాయి. దాంట్లో పెదకూరుపాడులో ఉండే ఎండ్రాయి, అదేవిధంగా తుళ్ళూరు మండలంలో ఉండే వడ్డమాను ఈ రెండిట్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం. నేను కూడా యాక్చువల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను శాసనసభ్యులతో రేపు. ఆ తర్వాత నెక్స్ట్ డే బై డే మిగతాయి కూడా యాక్చువల్గా ఏదైతే ఆల్రెడీ 7 గ్రామాలకి అథారిటీ అండ్ క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకొని తర్వాత వీలైన తొందరలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఆ గ్రామాలకి నేను శాసనసభ్యులు పశ్చిమ ప్రవీణ్ కావచ్చు, శ్రావణ్ కుమార్ గారు పోయినప్పుడు ఒకటే అన్నారు, సార్ ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వడానికి ఇష్టమే, అయితే మీరు ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు డెవలప్ చేసి ఇవ్వండి, లేట్ చేయొద్దంటే నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఫస్ట్ 2 లైన్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం, ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తే వాళ్ళు బిల్డింగ్లైనా కట్టుకోవచ్చు, లేదా ప్లాట్లు వేరే పర్పస్కైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నామో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ అయినందువల్ల టైం పడుతుంది. అలా కాకుండా డిజైన్ మాత్రం మొత్తం చేస్తాం. సీఎం చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే డిజైన్ చేశారో అదేవిధంగా 165 అడుగుల వెడల్పు రోడ్లు, 195 అడుగుల వెడల్పు రోడ్లు వీటికి ప్యారలల్గానే ఉంటాయి. ప్రతి రోడ్డు ఈ రోడ్డుకి ప్యారలల్గానే పోతుంది. కంటిన్యూషన్ డిజైన్ అదే చేయండి. దాంట్లో మీరు అన్నట్టుగా 2 లైన్స్ వేసేస్తే 2 లైన్స్ ఇమీడియట్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. తర్వాత ఎక్స్పాన్షన్ చేయమన్నారు. దాని రైతు సోదరులు కూడా చెప్తే మీటింగ్లో వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఆ విధంగా ఫస్ట్ చేయటం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు వడ్డమాను, పెద్దమరమి, హరిశ్చంద్రాపురం వీటిలో మొత్తంలో 9,097.56 ఎకరాలు పట్టా భూమి, 7.01 ఎకరా అసైన్ ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లా తీసుకుంటే దాంట్లో 7,465 ఎకరాలు, 4 విలేజెస్ పట్టా భూమి, 97 ఎకరాలు అసైన్, మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్కి, ఇన్నర్ రింగ్ రోడ్కి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రైతు సోదరులందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండిట్లో వస్తాం. మాస్టర్
మాస్టర్ ప్లాన్ చేసేటప్పుడు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అది కృష్ణా నది, తర్వాత చెన్నై అండ్ విజయవాడ హైవే, మరియు ఈ ఔటర్ రింగ్ రోడ్ అంటే ఈ సెక్టర్లో మాస్టర్ ప్లాన్ చేయమన్నాం. ఈ సెక్టర్ మొత్తానికి చేయమన్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కృష్ణా రివరు, విజయవాడ టు చెన్నై హైవే, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి, ఎందుకంటే మాస్టర్ ప్లాన్ అనేది ఎప్పుడు మొత్తానికి చేస్తారు, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ బై ఫేజ్ చేసుకుంటారు. అట్లా మాస్టర్ ప్లాన్ అర్బన్ అథారిటీ రూల్స్ ప్రకారం మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు.